నేను చలపతి పబ్లిక్ స్కూల్ చౌడవరం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను సార్. ఇది లో కాస్ట్ మ్యాగ్నెటిక్ సెపరేటర్. ఈ వేస్ట్ రీసైక్లింగ్లోని మనకి సెపరేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ స్టెప్. ఇందులోని మనం ప్లాస్టిక్, ఐరన్, అల్యూమినియం అటువంటివి తీసుకున్నాం. కొన్ని మ్యాగ్నెటిక్, కొన్ని నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. ఇక్కడ మనం ఈ వీల్ని హైలీ మ్యాగ్నెటైజ్ చేసాం, రింగ్ మ్యాగ్నెట్స్ యూస్ చేసాం. మ్యాగ్నెటిక్ అరేంజ్మెంట్ మనం ఈ విధంగా చేసాం, స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రావడం కోసం. ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు హార్మ్ఫుల్ వేస్ట్ మెటీరియల్స్ని వాళ్ళ బేర్ హ్యాండ్స్తో సెపరేట్ చేస్తున్నారు. వాళ్ళు కనుక ఈ మెషిన్ని యూస్ చేసినట్లయితే హార్మ్ఫుల్ కండిషన్స్ నుంచి హైజీనిక్ కండిషన్స్కి తీసుకురావచ్చు. ఇటువంటి హార్మ్ఫుల్ మెటీరియల్స్ అన్నీ మనకి వేస్ట్లో ఉంటాయి కాబట్టి వాళ్ళ హెల్త్కి ఎంతో ప్రాబ్లం అవుతుంది. నేను ఒక చిప్ షీట్ తీసుకొని ఒక స్టాండ్లా తయారు చేశాను. ఇది లోపల ఫోమ్ అటాచ్డ్గా వాటర్ ట్యాంక్, లోపల హోల్స్ ఉన్నాయి. ఇందులో వాటర్ వేస్తే హోల్స్ నుంచి వాటర్ అనేది ఈ ఫోమ్ తరగడానికి సహాయపడుతుంది. దీని పేరు కాన్స్ గ్రాస్ బ్యాక్, సేమ్ అదే ఉంది. దీని సైంటిఫిక్ నేమ్ సచారం చకోటియం. ఇది బయట నుంచి వచ్చిన వేడి గాలిని తీసుకొని దీని ద్వారా ప్రేరించినట్టు చేస్తుంది. ఇక్కడ ఈ ఫోమ్ టచ్ ఉంది కాబట్టి వచ్చే గాలి మరింత చల్లగా ఉంటుంది. ఈ టేబుల్ ఫ్యాన్ అనేది వెనుక గాలి తీసుకొని మనకి మరింత చల్లగా ఇస్తుంది గాలి. ఇది నేను ఏసీకి ప్రత్యామ్నాయంగా తయారు చేశాను. ఏసీకి ప్రత్యామ్నాయంగా ప్రతి అర్ధగంటకు ఒక మరణము డ్రైవరు తాగి మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరుగుతోంది. దాన్ని నివారించేదానికి గాను ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అవాయిడెన్స్ సిస్టమ్ అనే పరికరము ఉపయోగపడుతుంది. దీనిలో ఒక సెన్సర్ ఉంటుంది. ఇది డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపినప్పుడు ఆ మద్యం వాసన వస్తూనే వెంటనే ఇంజను ఆఫ్ అయిపోతుంది. దానివల్ల మనం ఏం చేస్తున్నామంటే ఎంతోమంది ప్రాణాలని యాక్సిడెంట్లు జరగకుండా మనం నివారించవచ్చు. ఆస్తి నష్టము, ప్రాణ నష్టము జరగకుండా మనం కాపాడిన వాళ్ళం అవుతాము.